Hello and welcome to Burning Topic. What exactly Telangana Global Summit is? హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరుగుతోన్న గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి? ఒక్క తెలంగాణలోనే కాదు, యావత్ దేశం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటోంది. సింపుల్గా చెప్పాలి అంటే వచ్చే 22 ఏళ్లలో తెలంగాణను ఎలా చూడాలనుకుంటున్నారో ఓ 2 రోజుల పాటు చర్చించే ఒక వేదిక. బట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. డిఫరెంట్గా అంటే జనరల్గా భారీ వేదికల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, సుదీర్ఘ ఉపన్యాసాలు, ప్రసంగాలు, పొగడ్తలు, వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటాయి. కానీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సంథింగ్ డిఫరెంట్ అనిపించేలా చేయబోతోంది. 2047 వచ్చేసరికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీగా మారాలనుకుంటోంది. భారత్ $30 ట్రిలియన్ ఎకానమీగా మారడం అంటే ఏమిటి అర్థం? అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనేగా దేశం సాధించేది. ఆ లక్ష్యంలో మేము సైతం అంటోంది తెలంగాణ. అదే 2047 నాటికి తెలంగాణలో $3 ట్రిలియన్ ఎకానమీని సృష్టించి భారత్ నిర్దేశించుకున్న లక్ష్యంలో 10% కాంట్రిబ్యూట్ చేస్తామంటోంది. దాన్ని ఎలా సాధించి చూపిస్తామో ఈ ప్రపంచానికి తెలియచేయడమే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఇదిగోండి, తెలంగాణలో తయారీ రంగానికి మేము పెట్టుకున్న గోల్ ఇది, దానికోసం రచించుకున్న ప్లాన్ ఇది. అగ్రికల్చర్, ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సినిమా, ఇలా దేన్ని విడిచిపెట్టకుండా అన్ని రంగాలపై ఫ్యూచర్ ప్లాన్ని ప్రపంచానికి చాలా క్లియర్గా చెప్పబోతోంది. ఇందులో అర్థం కాని భాషలు ఉండవు, అన్నీ సూటిగా సరళంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ గ్లోబల్ సమ్మిట్ను ఎలా ఆర్గనైజ్ చేయబోతోంది, అందులో ఏమేమి ఉంటాయో కర్టన్ రైజర్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పెట్టుబడి పెడదామని ఎవరైనా తెలంగాణలో దిగితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే ఒక అడ్రస్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు అన్నీ అక్కడే దొరికే అడ్రస్ అది. వ్యవసాయ ఆధారిత పెట్టుబడిలా, ఇదిగో దాని అడ్రస్ ఫలానా. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వైపా, వాళ్ళకంటూ ఓ డెస్టినేషన్ పాయింట్. స్థిరపడ్డానికా, దానికి ఉందో ప్లేస్. గ్లోబల్ సమ్మిట్లో ఈ డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడైనా సరే అభివృద్ధికి దారి స్ట్రైట్గా ఉండాలి, దానికి ఓ ప్లానింగ్ ఉండాలి. ఎవరు ఎటువైపు వెళ్ళాలో ఓ రూట్ ఉండాలి, అది అందరికీ కనపడాలి. దానికంటే ముందు ఈ ప్రపంచం దాన్ని వినాలి. అదే టార్గెట్గా జరుగుతోంది గ్లోబల్ సమ్మిట్. రెండే 2 రోజుల్లో తెలంగాణలోని అవకాశాలను సవివరంగా చెప్పాలి. అందులో అన్ని రంగాలు, అన్ని శాఖలు ఉండాలి. అదే టార్గెట్ గా మొత్తం 8 అంశాలను హైలైట్ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 1, $3 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని మార్చడం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తారో ఇందులో ఉంటుంది. 2, ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్. ఎవరికైనా సరే పెట్టుబడులు పెడదామని ఆలోచన వస్తే తెలంగాణనే కనిపించేలా పాలసీ తయారు చేయటం. 3, స్పేషియల్ ఏరియా ప్లానింగ్. ప్యూర్, కేర్, రేర్ అనే పేరుతో తెలంగాణను 3 రీజియన్లుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 4, ఫార్మర్ ఎంపవర్మెంట్. రైతును రాజు చేసే కార్యక్రమం. 5, విమెన్ లెడ్ డెవలప్మెంట్. మహిళలే కేంద్రంగా రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఉంటుంది. 6, హ్యూమన్ డెవలప్మెంట్. విద్య, వైద్యం, ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికలుంటాయి. 7, యూత్ డెవలప్మెంట్. యువతకు ఖచ్చితమైన ఉపాధి అవకాశాలు ఎలా కల్పించబోతున్నామో చెబుతారిందులో. 8, నెట్ జీరో డెవలప్మెంట్. అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా సరే కాలుష్యాన్ని అంతకంతకు తగ్గించి మోస్ట్ లివబుల్ స్ట్రీట్ గా తెలంగాణను మార్చడం. ఈ 8 అంశాల్లో రాష్ట్రం మొత్తాన్ని, ఉన్న అన్ని అవకాశాలను చూపించబోతున్నారు. ఏ రంగంలో ఎలాంటి అనుకూల అంశాలుంటాయో గ్రాఫ్లు, చార్ట్లు, మ్యాప్లలో చాలా ఈజీగా అర్థమయ్యేలా డిపార్ట్మెంట్ల వారీగా ప్రెజెంట్ చేస్తారు. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని కూడా కళ్ల ముందు పెట్టబోతోంది ప్రభుత్వం. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఏకంగా 12,864 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణకొచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 33% ఎక్కువ. అంతేకాదు, గత 10 ఏళ్ల కాలాన్ని తీసుకున్నా సరే జీఎస్డీపీలో, ఎఫ్డీఐలో, పారిశ్రామిక వృద్ధిలో తెలంగాణ పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిన విషయాన్ని గుర్తు చేస్తోంది. 2 ఏళ్లలోనే ఇంతటి విజయం సాధించడానికి కారణమైన 5 అంశాలను గ్లోబల్ సమ్మిట్ లో హైలైట్ చేయబోతోంది.
5 అంశాల్లో ఒకటి పాలసీ కన్సిస్టెన్సీ, అంటే ఒక స్థిరమైన విధానం. ఇన్వెస్టర్లకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేని పాలసీ వల్లే అమెజాన్ డేటా సెంటర్, ఫాక్స్కాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని ఉదాహరణగా చూపించబోతోంది. ఇక రెండో అంశం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్, స్మార్ట్ రోడ్లు, మెట్రో విస్తరణ, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, నల్లగొండలో డ్రై పోర్ట్, 71 కొత్త పారిశ్రామిక పార్కులు, 200కు పైగా లాజిస్టిక్స్ హబ్స్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వీటితో పాటు క్రియేటివ్ ఇండస్ట్రీలు, డిజిటల్ క్లస్టర్లు, ఐటీ, టీ హబ్, ఇమేజ్ టవర్, వీటన్నింటినీ ప్రపంచానికి ఘనంగా చూపించబోతోంది. ఇక మూడో అంశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 30 రోజుల్లో అన్ని రకాల పర్మిషన్స్, ఇన్సెంటివ్స్, భూ కేటాయింపులు ఇచ్చేలా టీజీఐ పాస్ 2.0 తీసుకురావటం వల్ల రాష్ట్రంలో 25,000కు పైగా పరిశ్రమలొచ్చాయని చూపబోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, నోవాటిస్ కంపెనీల జీసీసీలు ఏర్పాటు చేయడాన్ని కూడా ప్రస్తావిస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న రుణాలు 1,50,000 కోట్ల రూపాయలు. వీటిని 5 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నాలుగో అంశం ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ మారటం. ఆల్రెడీ జీనోమ్ వ్యాలీ, టీ హబ్, వి హబ్లతో 1,00,000 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయింది ప్రభుత్వం. వేల కొద్దీ స్టార్టప్లు, వందల కొద్దీ పేటెంట్లు, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీటన్నింటితో ఇన్నోవేషన్ కి తెలంగాణ కేర్ ఆఫ్ గా మారిందంటోంది. తెలంగాణలో 355కు పైగా జీసీసీలు పనిచేస్తున్నాయంటేనే ఇన్నోవేషన్ హబ్ కు తెలంగాణ డెస్టినేషన్ అని మరోసారి చూపించదలుచుకుంది. ఇక ఐదో అంశం వరల్డ్ క్లాస్ లివబుల్ హబ్ గా హైదరాబాద్. కాలుష్యం లేని వాతావరణం, 24 గంటల పాటు నీరు, కరెంటు, సేఫ్టీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్, ఇవన్నీ హైదరాబాద్ కున్న అసెట్స్ గా చూపిస్తోంది. తెలంగాణకు 3 ముక్కల్లో ఒక డెఫినేషన్ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం. క్లియర్ కట్ డైరెక్షన్ చూపించాలనుకుంటోంది. ఓఆర్ఆర్ లోపల ఉండేదంతా విశ్వనగరం, అదొక రెసిడెన్షియల్ సిటీ. పూర్తిగా సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీస్తో నింపేసి కాలుష్యాన్ని తగ్గించేసి చెరువులు పునరుద్ధరించడం. ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఫ్యాక్టరీలన్నీ అక్కడే ఉంటాయి. ఒక రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల దాకా వ్యవసాయ ఆధారిత తెలంగాణ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్రంలో ఏ మూలనున్న పట్టణం నుంచైనా సరే జస్ట్ 2 గంటల్లో హైదరాబాద్ చేరుకునేలాగా 1,50,000 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ గ్లోబల్ సమిట్లో చెప్పబోయే అంశాలు. పనిలో పనిగా గ్లోబల్ సమిట్ ద్వారా ఫ్యూచర్ సిటీని గట్టిగా ప్రమోట్ చేయబోతోంది. 2047 నాటికి తెలంగాణ లక్ష్యమేంటో గ్లోబల్ సమిట్లో చెప్పబోతోంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తలసరి ఆదాయం గురించి. ప్రస్తుతం తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం 4,30,000 రూపాయలు. మరో 22 ఏళ్లలో దీన్ని 24 లక్షల రూపాయలకు పెంచాలి. అంటే 6.5 రెట్లు పెంచాలి. ఇలా జరగాలంటే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరగాలి. తెలంగాణ అంతటా అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల రేటును ఇప్పుడున్న స్థాయి నుంచి 52% పెంచాలి. తయారీ రంగం, నాలెడ్జ్ బేస్డ్ పెట్టుబడులకు గమ్యస్థానం ఏదంటే తెలంగాణే చూపించాలి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ను భారీగా పెంచాలి. ఇందుకు కొత్త ఆవిష్కరణలతో పరిష్కారం వెతకాలి. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన జాతీయ రహదారులను పారిశ్రామిక కారిడార్లుగా మారుస్తారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ వరంగల్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ కారిడార్లకు అటూ ఇటూ స్మార్ట్ పారిశ్రామిక నగరాలు, మెగా పార్కులు, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తారు. ఫార్మా రంగంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా హబ్లు, క్లినికల్ రీసెర్చ్లను ఏర్పాటు చేస్తారు. డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జీన్ టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై స్పెషల్ ఫోకస్ పెడతారు. ఇందుకోసం వలస వెళ్లిన తెలంగాణ నిపుణులను వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది. అధునాతన తయారీ, అత్యాధునిక R&D, పవర్ఫుల్ ఎకోసిస్టమ్, టాలెంట్ను అట్రాక్ట్ చేయడం, జీవన ప్రమాణాలు పెంచడం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు మరిన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలి. గ్లోబల్ సమ్మిట్లో రూట్ మ్యాప్ ఇలాగే ఉండబోతోంది. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షిస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 14 సంస్థలు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమయ్యాయని, మరో 35 సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చాయంటోంది. మరో 1,00,000 కోట్ల రూపాయలు రావచ్చని అంచనా వేస్తోంది సర్కార్. ఇక
ఇక ఇదే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో దాదాపు 90కి పైగా ఎంఓయూలు కూడా ఉంటాయంటున్నారు. విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 కోట్లతో టీసీఎస్ టీపీజీ హై పవర్ వాల్ట్ డేటా సెంటర్, 8,000 కోట్లతో జహీరాబాద్లో హ్యుండాయ్ కంపెనీ టెస్ట్ ట్రాక్ తయారీ ప్లాంట్, ఇదే జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా 400 కోట్లతో ప్లాంట్ విస్తరణ, 3,000 కోట్లతో ఫుడ్లింక్ F&B, 850 కోట్లతో అక్విలాన్ సక్సెస్ అండ్ నార్త్ స్టార్, ఇలా కంపెనీలతో ఒప్పందాలు కుదురుతాయంటోంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫ్యూచర్ సిటీ గురించే. 13,500 ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీని ఫస్ట్ నెట్ జీరో కార్బన్ సిటీగా ప్రమోట్ చేయబోతోంది. కనీసం 25 నుంచి 30 లక్షల మంది జనాభా నివాసం ఉండేలా ఈ సిటీ ఉండబోతోందని చెప్తోంది ప్రభుత్వం. ఇక్కడ ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసేలా ఒప్పందాలు కుదురుతున్నాయి. క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్, అర్బన్ బీచ్ తో కూడా ఎంటర్టైన్మెంట్ హబ్ ఏర్పాటు చేయబోతోంది. అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఫిలిం సిటీ, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్ పెట్టుబడులు, దుబాయ్ జిఎంఆర్ స్పోర్ట్స్ వెంచర్స్ నిర్మిస్తోన్న శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ, ఇలా ఫ్యూచర్ సిటీని శరవేగంగా డెవలప్ చేసేందుకు గ్లోబల్ సిటీలో అడుగులు పడుతున్నాయి. ఓవరాల్ గా అభివృద్ధి చెందిన దేశాల పక్కనే తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపేందుకు విజన్ డాక్యుమెంట్ రెడీ చేసింది ప్రభుత్వం. ఓఆర్ఆర్ లోపల ఐటీ సెక్టర్ కోసం, ఇటు నైట్ లైఫ్ బేస్డ్ టూరిజం కోసం ప్రత్యేకించింది. ఆర్ఆర్ఆర్ లోపల ఏరియాను కాలుష్యం లేని పరిశ్రమల కోసం, ఫ్యూచర్ సిటీ కోసం కేటాయించారు. ఆర్ఆర్ఆర్ బయటి ప్రాంతాన్ని వ్యవసాయం, రూరల్ ఎకానమీగా తీర్చిదిద్దుతారు. రాష్ట్ర ప్రజల్లో 90% మంది ఇంట్లో బయలుదేరిన 2 గంటల్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టచ్ చేసేలా మరో 150% కొత్త రోడ్లను జోడిస్తారు. ఇక హైదరాబాద్ను నిద్రపోని నగరంగా మారుస్తున్నారు. నైట్ లైఫ్ కాన్సెప్ట్తో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తారు. నైట్ బజార్లు, ఫుడ్ కోర్ట్లు, కల్చరల్ యాక్టివిటీస్తో లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రాత్రి వేళల్లో పనిచేసే లక్షల మంది ఐటీ, అనుబంధ నిపుణులకు అవసరమైన సౌకర్యాలను విస్తరిస్తారు. ఇక మూసీ నదికి 2 వైపులా సాంస్కృతిక పునరుజ్జీవనం చేస్తారు. మూసీ రీజనరేషన్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది చూడొచ్చు. ఇట్లాంటి పార్క్స్ రాబోతున్నాయి. పార్కులను, కన్వెన్షన్ సెంటర్స్ని, అట్లాగే రిక్రియేషన్ జోన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. మూసీ పక్కన ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో దీని చూడొచ్చు. ఇదంతా కూడా మూసీ నది. సో అదంతా కూడా గార్డెనింగ్ ఏరియా, అట్లాగే పార్క్స్, ఇవన్నీ కూడా ఇట్లా డెవలప్ అవుతాయి. ఇది విజన్ 2047. ఇది 2047 విజన్తో పాటుగా తెలంగాణ ప్రభుత్వ విజన్ను ఇట్లా చూపించబోతున్నారు. మనం ఇదివరకు చూసాం, చెంగిచేయాన్ లాంటి నదులను చూసాం సౌత్ కొరియాలో, సియోల్లో. సో సేమ్ ఇలాంటి నదినే అక్కడ వాళ్ళు రీజనరేట్ చేశారు. సౌత్ కొరియా సియోల్లో చెంగిచేయాన్ను వాళ్ళు రీజనరేట్ చేశారు. హ్యాన్ రివర్ను రీజనరేట్ చేశారు. సో ఇది రీజనరేషన్ ప్రాసెస్. దాని తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉండబోతుంది. గ్లోబల్ సమిట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ప్రారంభోపన్యాసం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇస్తారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతన్ నారాయణ్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా వర్చువల్గా ప్రసంగిస్తారు. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే బెరీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, ఇలాంటి వాళ్ళంతా పాల్గొంటున్నారు. సో తెలంగాణ గ్లోబల్ సమిట్ గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఏకంగా 42 దేశాల నుంచి 255 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారు. టెక్నాలజీ సెక్టార్ నుంచి 198 మంది, ఫార్మా రంగం నుంచి 66 మంది ఈ గ్లోబల్ సమిట్కి వస్తున్నారు. ఏర్పాట్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. 3 అంచెల భద్రత, 1000కి పైగా సీసీ కెమెరాలు, 2500 మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు. ఇంత పెద్ద సమిట్ను ఆర్గనైజ్ చేయడానికి ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ భవిష్యత్ ఆర్థిక దిశను నిర్ణయించే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఈ 8-9 తేదీల్లో హైదరాబాద్ అఖిల భారత అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభమవుతుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే అతిపెద్ద లక్ష్యానికి ఈ సమ్మిట్ కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ నాయకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులతో కలిపి 1686 మంది పాల్గొంటున్నారు. 42 దేశాల నుంచి 255 మంది డెలిగేట్లు,
75 మంది ప్రభుత్వ ప్రతినిధులు వస్తున్నారంటే అంతర్జాతీయంగా తెలంగాణ గ్లోబల్ సమిట్ పై ఎంతటి ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, గ్లోబల్ కాన్సులేట్ ప్రతినిధులు వస్తారు. గూగుల్, ఏడబ్ల్యూఎస్, శాప్ ల్యాబ్స్, జీసీసీల నుంచి పెద్ద ఎత్తున రిప్రజెంటేటివ్స్ హాజరవుతున్నారు. జినోమ్ వ్యాలీ శక్తిని ప్రతిబింబించేలా 66 మంది హెల్త్ కేర్, ఫార్మా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఎంతైనా ఫినాన్షియల్ హబ్ ఉన్న రాష్ట్రం కాబట్టి బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉంటోంది. ఇక పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగనారంగ్, జ్వాలా గుత్తా వంటి ప్రముఖ క్రీడాకారులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ, సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చలో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లో ఫ్లాగ్షిప్ సెషన్లుంటాయి. అవి రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను ప్రతిబింబిస్తాయంటోంది ప్రభుత్వం. మెయిన్ గా నెట్ జీరో ఎనర్జీ ట్రాన్సిషన్, సెమీ కండక్టర్లు అండ్ ఫ్రంటియర్ టెక్నాలజీలు, ఇండో పసిఫిక్ భాగస్వామ్యాలు, ఫినాన్షియల్ హబ్ స్ట్రాటజీ, జినోమ్ వ్యాలీ ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. డిసెంబర్ 8న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఈ సెషన్లు కొనసాగుతాయి. డిసెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వీఐపీ అతిథులు 348 మంది, ప్రత్యేక వసతి అవసరమున్న 531 మంది డెలిగేట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓవరాల్ గా ఈ సమ్మిట్ లో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, బ్యాంకింగ్, వ్యవసాయం వంటి 15 ప్రధాన రంగాల్లో 26 ప్రత్యేక సెషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, దేశంలోని ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి ప్రతినిధుల హాజరుతో ఈ సమ్మిట్ విభిన్న రంగాల నిపుణులకు ఒకే వేదికగా మారుతోంది. ఇక సమ్మిట్ తర్వాత సెమీ కండక్టర్ పెట్టుబడులు, జీసీసీ విస్తరణలు, ఇండో పసిఫిక్ వాణిజ్య భాగస్వామ్యాలు, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల వేగవంతం, అలాగే టెక్నాలజీ, వ్యవసాయం, హెల్త్ కేర్ రంగాల్లో పాలసీలు వెలువడే అవకాశాలున్నాయి. మొత్తంగా 1361 సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నందున రాబోయే 2 దశాబ్దాల అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆవిష్కరిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.